వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడల్లా మేధావే అన్నటువంటి తరహాలో ఉంది వరదలకు సంబంధించి. ఎవరికి వాళ్ళు అట్లెందుకు చేయలేదు, ఇట్లెందుకు చేయలేదు, అలా ఎందుకు జరగలేదు, ఇలా ఎందుకు జరగలేదు. వెరీ సింపుల్ లాజిక్. వరదలు రావడం తప్పులేదు, ఎందుకంటే ప్రకృతిని మనమేమి ఏ కర్రో కాలో అడ్డుపెట్టి ఆపలేదు. వరదలు వస్తాయి, వస్తున్నాయన్న సమాచారం ఉండి అందించకపోవడం తప్పు. సమాచారం అందుకుంటే ఇవాళ 100కి 80% ఆస్తి నష్టం తగ్గేది. ఇళ్లలో నీళ్ళు వస్తే నష్టమేం లేదు, సామాన్లు కాపాడబడేవి, ప్రాణాలు పోయేవి కాదు. అదే సందర్భంలో ఆ పైన సర్టిఫికెట్ ఇట్లాంటి వాటి కోసం వాళ్ళ ఎతుక్కునే పరిస్థితి వచ్చేది కాదు. బండ్లు, ఆటోలు ఇట్లాంటివన్నీ జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఎవడన్నా టాటా కంపెనీ వాళ్ళకి సంబంధించిన స్టాక్ పాయింట్ ఉంది, వాడు ఏమైనా కార్లని ముంచుకోవాలనుకుంటాడా? లేకపోతే అక్కడే సెకండ్ హ్యాండ్ కార్ల పాయింట్ ఉంది, అక్కడ ముంచుకోవాలనుకుంటాడా? ఆటోలో ఉన్నోడు ఇంటి ముందు పెట్టుకోవాలనుకుంటాడా? ఆటో మునిగిపోవాలని కోరుకుంటాడా? వరద నీళ్ళు వస్తున్నాయి అని చెప్తే సమాచారం లేకపోవడం వలన ఆస్తి నష్టం అత్యధికంగా జరిగింది. అలాగే ప్రాణాపాయం అత్యధికంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో, బెజవాడ వరద చరిత్రలో ఇంతమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన గతంలో ఎప్పుడూ చోటు చేసుకోలేదు. దీనికి కారణం సమాచార లోపం. ఇకపోతే ఖచ్చితంగా చంద్రబాబు గారు బాగా తిరిగారు, విపరీతంగా తిరిగారు, అన్ని ప్రాంతాల్లో తిరిగారు, వ్యవస్థలను సెటరేట్ చేసే ప్రయత్నం చేశారు, ఆహారం అందించే ప్రయత్నం చేశారు. 2వ రోజుకి, 3వ రోజుకి, 4వ రోజుకి, రోజు రోజుకి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళారు. అదే సందర్భంలో అయిపోయాక పరిష్కారం చూపెడుతున్నారు, ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇది నో డౌట్. మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. అదే సందర్భంలో రాబోయే రోజుల్లో ఇవాళ నష్టపోయిన ప్రతి ఒక్కళ్ళు కోలుకోవడానికి ఏడాది పట్టచ్చు, 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఇది నిజం. మనం వాస్తవం అంగీకరించాల్సినటువంటి అంశం.